హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురుగారు. నమస్తే. అడుగు. ఈ మధ్యకాలంలో తిరుపతిలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు చూస్తున్నాము. ఆల్మోస్ట్ లాస్ట్ 10 days పీరియడ్లో 7-8 సంఘటనల వరకు జరిగాయి. అంటే భద్రతా లోపాలకు సంబంధించి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఒక పక్క కుంభమేళా చూస్తూ ఉన్నాము. కుంభమేళాలో రోజుకి దాదాపుగా 1 కోటి మంది హాజరవుతూ ఉన్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి భద్రత కావచ్చు, వచ్చిపోయే వాళ్ళ జాగ్రత్తలు కావచ్చు, ట్రైన్స్లో, బస్సుల్లో రోజు 1 కోటి మంది అంటే చాలా రద్దీగా ఉండేటువంటి ప్రదేశం అయినప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి చిన్న ల్యాబ్స్ కూడా లేకుండా చాలా జాగ్రత్తగా నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే మన దేశానికే కాదు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్గా పేరున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇటువంటి ల్యాబ్స్ ఎందుకు జరుగుతున్నాయి? అసలు దానికి దీనికి కంపారిజన్ అడిగితే ఏం చెప్తారు గురుగారు? అసలు ఇంట్రెస్టింగ్ థింగ్, రెండు కలిపించాను గురుజీ. భద్రతా లోపాలు, నిర్లక్ష్యము, అహంకారము, ఒకళ్ళకి సమన్వయము లేకపోవడము, ఎంతమంది వస్తారు అన్నటువంటిది కనీసం ఒక 10,000 మంది 20,000 మంది అటో ఇటో ఎస్టిమేట్ చేయలేకపోవడం, ఎక్కువ నెంబర్ ఆఫ్ కౌంటర్స్ అనేటువంటిది పెట్టకపోవడం. ఓకే, శ్రీరంగంలోనో ఎక్కడో ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 10 రోజులు ఉందన్నారు కదా అని ఇక్కడ కూడా 10 రోజులు పెట్టారు, మంచిదే కాదనవనంటూ. అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఒకవైపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఇంకొక వైపు బిఆర్ నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకోవడము, ఏకవచన సంబోధము చేసుకోవడము చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం కదా. అయినప్పటికీ కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేకపోవడం, ఎటువంటి హెచ్చరికలు లేకపోవడం, అనవసరంగా డిఎస్పీలని వాళ్ళని వెళ్ళి బలి చేశారే కానీ వాళ్ళిద్దరు బాగానే ఉన్నారుగా. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అవును కదా. ఇది మనకి తెలుగులో ఏదో సామెత చెప్తారు, పెద్ద పెద్ద కొట్టుకుంటా ఉంటే లేగదూడలు చచ్చిపోతాయి అన్నట్టుగా అలా అయిపోయిన పరిస్థితి. ఎంతమంది వస్తారన్నటువంటిది బిఆర్ నాయుడు గారు కానీ, అక్కడ కొత్తగా ఉన్న శ్యామలరావు గారు కానీ, ముందు బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కనుక అడిగితే, సార్ మనం ఏర్పాట్లు అనేది ఈసారి మామూలుగా కాదు సార్, అది మీరు చాలా ప్రిస్టేజ్ ఇష్యూ కింద తీసుకున్నారు దీన్ని. మామూలుగా అయితే 1,00,000, 1,50,000, 2 లక్షలు వస్తారేమోనండి, కానీ ఈసారి మటుకు 6-7 లక్షల మంది ఈజీగా వస్తారండి అని చెప్పుండేవాళ్ళు. వీళ్ళు ఎవరిని కూడాను సంప్రదించలేదు. ఇది కాళిదాసు కవిత్వం కొంత, సొంత పైత్యం కొంత అనేది ఒక రకం అయితే, నువ్వెంత అంటే నువ్వెంత అని కూడా ఇంకోటి. అదేందో కానీ లైట్ వెళ్ళలేదు గురించి ఒక్కసారి. ఇది ఆఫీస్ అని అల్లోనే ఉందిగా. ఇది ఆల్లో ఉండి కూడా పోయిందంటే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయలేం. సరే అయితే ఏందో కానీ అమర్ గురుజీ, జరక్క ఇది తిరుపతిలోనే ఎందుకు జరుగుతున్నాయి? వెటికన్ సిటీ ఉంది, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల దగ్గర నుంచి పోపు గారిని చూడడానికి వస్తాను, జెరూసలంలో చూడడానికి వెళ్తాను. ఎప్పుడు జరగలేదుగా. అవునా? నేను కూడాను వేలాంగిని వెళ్ళాను, కొన్ని వేల మంది వస్తారు. బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ అన్నమాట. రూమ్స్ అలాట్మెంట్ చేయడం కానీ, డబ్బులు రిఫండ్ తీసుకోవడం కానీ, అక్కడ దర్శనం కానీ ఎక్సలెంట్. లెట్ మీ టెల్ యు వెరీ ఫ్రాంక్లీ, నేను హిందువుని. అంత మాత్రాన వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు చులకనగా చూడాల్సిన పని లేదు. వాళ్ళు చేసిన మంచి పనిని కూడా వక్రీకరించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మక్కా తీసుకున్నా కూడా అలాగే అలాగే అవును కదా. అలాంటప్పుడు మరి ఇది తిరుపతిలోనే ఎందుకు జరుగుతుంది? అందులో ఒకటి కాదు కదా. లడ్డు విషయంలో అలాగే జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు ఆ హోదాలో ఉండి అది కలిపారు, ఇది కలిపారు, పెట్ట కలిపారు, అది కలిపారు, ఇది కలిపారు అనేటువంటిది చెప్పడం అనేటువంటిది మనమే బురద అంటించుకున్నట్టు, మనమే అవమానించుకున్నట్టు. ఆ భగవంతుడు ఒప్పుకుంటాడా? ఏదో ఒక మంది 10 రోజుల శిక్ష తప్పదు. ఇంకా భగవంతుడు చూసుకుంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు చూసి 99 సార్లు క్షమించి కదా చివరికి ఆయుధాన్ని వదిలిపెట్టాడు. చూస్తా ఉన్నాడు. యోగ నిద్రలో ఉండి కూడా చూస్తున్నాడా, బయటకు వచ్చే చూస్తున్నాడా? ఆ సందర్భం ఏంటది? యోగ నిద్ర నుంచి బయటకు వస్తాడని కదా.
చాలా క్లియర్గా చూస్తూ ఉంటాడు. ఓకే. మామూలుగా ఆ రోజుల్లో అయితే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఉండేటువంటి పద్ధతులు ఇప్పుడు 4వది కలియుగం. ఆ యుగాల్లో ఏంటంటే ఎన్నోసార్లు క్షమించిన తర్వాత కానీ ఆ భగవంతుడు అనేటువంటి శిక్ష తీసుకునేవాడు కాదు. అందుకని 99 సార్లు ఉంటున్నాడు. ఓకే. కానీ కలియుగంలో 3 సార్లు. అది నియమం, తప్పదు. వీళ్ళందరికీ ఏదో ఒక శిక్ష తప్పదు. ఓకే. పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య ఏదో కొంచెం బుర్ర పాదరసం లాగా పనిచేస్తున్నట్టుగా. ఇంతకుముందు మాట్లాడినటువంటి మాటలు లేవు. ఓకే. తప్పు జరిగిపోయింది, క్షమించండి అన్నాడు, అయిపోయింది. తప్పేం కాదు అది, నిష్పక్షపాతం మాడుకున్నాం. తప్పు తప్పని ఒప్పుని కాదు. తప్పు జరిగినప్పుడు ఒప్పుకోవడం అనేది పెద్ద మనసు కదా ఫస్ట్. అదే కదా మరి. సరే, ఆయన సనాతన ధర్మం అన్నాడు, వాడు కూతురేమో క్రిస్టియన్ అన్నాడు, పెళ్లిళ్ళు అన్నాడు, ఏదో 3 పెళ్ళాలు, మళ్ళీ పూలని, పేగులు లాగుతానని, పేగు మీద కాలేసి తొక్కుతానని అధికారంలోకి రాకముందు చాలా మాటలు మాట్లాడాడు. ఈ మధ్య ఎందుకో కొంచెం బాగా రిఫైన్ అయినట్టున్నాడు. అంటే అసలు సిస్సలైన చిగవేర రూపము ఇప్పుడు బయటకు వచ్చి ఉంటుంది. చెప్పడం ఏం తప్పలేదు కదా, అభినందించిన విషయం. దాన్ని కూడా వీళ్ళు పర్సనల్ గా తీసుకొని అదేదో దోషణ చేస్తున్నట్టు తీసుకున్నాడంటే మళ్ళీ ఇంకో తప్పు చేసినట్టుగా. ఆయన బిఆర్ నాయుడు గారు మాట్లాడింది విన్నావు, నువ్వు చూసేవా? నువ్వు ఎవడో ఏదో అంటే, ఎవడో ఏదో చెప్తే, ఎవడో ఏదో చెప్పడం ఏంటి? నువ్వు మినిస్టర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఒక ఇద్దరు వాడి కాదు, కానీ అవతల వ్యక్తి ఎమ్మెల్యే, మినిస్టర్. మళ్ళీ అక్కడ కూడా వచ్చేసరికి ఉప ముఖ్యమంత్రి అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా లేదు. దేని మాట వార్త నువ్వు ప్రత్యేకంగా చెప్పేది ఉంది. అయినా కానీ ఆయన ఎమ్మెల్యే కదా, మినిస్టర్గా, మనం మాత్రం గౌరవం ఇవ్వాలి. ఆయనకి అంత పనికి మాలినోళ్ళగా కనపడ్డా బిఆర్ రావు గారి దృష్టిలో? అంత పనికి మాలినోళ్ళగా కనపడ్డా పవన్ కళ్యాణ్? తప్పు కదా అది. మరి దానికి చంద్రబాబు నాయుడు కూడా మౌనం వహించి ఎందుకు ఊరుకున్నాడు అంటే, ఎక్కడో ఏదో జరుగుతుంది, అల్టిమేట్ గా ఇది తెలుగు ప్రజల కోపం ఉంచుతుంది. ఓకే. ఏం జరుగుతుందంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు తమాష చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెనక నుంచి కుదం దాడుతున్నారు. ఎందుకంటే ఏంది 100% స్ట్రైక్ రేట్ నీది, 21 మంది, మాకు లేదంతా సీట్లు నీకు ఉంది. నువ్వు మీటింగ్ అయినా పెడితే కొన్ని లక్షల మంది వస్తారు, నీ మీటింగ్ పెడితే రాకపోవచ్చు. నువ్వే కదా అసలు 1-4 సార్లు ఎంటబడి 3 రోజులు వెయిటింగ్ చేసి మాకు వద్దురా బాబు చంద్రబాబు నాయుడు తోటి అని చెప్పి 1-4 సార్లు చెప్పినా కానీ కేవలం నువ్వు చెప్పావన్న ఉద్దేశంతో కలిసాం. చీఫ్ మినిస్టర్ అయిపోతావా నువ్వు, ఛాన్స్ ఉంది నీకు, పబ్లిక్ లో చరిష్మా ఉంది. ఏంది 100% స్ట్రైక్ రేట్ మీద 21 మంది నిలబడితే 21 మంది గెలిచారా? మినిస్టర్ అవుతావు నువ్వు గ్యారంటీగా. నీకెందుకు నువ్వు కానీ ఒక 25 మందిని లాగు ఫస్ట్ బ్యాచ్, ఇంకొక 25 మందిని లాగు నెక్స్ట్ బ్యాచ్. నీకెందుకు నా పనిలే ఉండవు. అని చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డుకు సంబంధించిన అడ్డమైన వాగుడు వాగాడు. ఈ లోకేష్ పిల్లోడు లొక్కలొక్కలేమో వాళ్ళలో ఎక్కువైపోయినాయి. వీళ్ళందరూ అన్నారా లేదా అంటే, నిన్న మొన్న దాకా వైసీపీలో ఉండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన రఘురామకృష్ణరాజు గారు కూడా అసంతృప్తిగానే ఉన్నాడు. చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగానే ఉన్నారయ్యా. నీకెందుకు చిన్నగా మొదలుపెట్టు నువ్వు అంటే, ఎలా మొదలు పెట్టాలండి? ఇగో క్షమాపణ చెప్పడం లాంటివి చేసావు కదా, ఈ విధంగా చేస్తా ఉండి నువ్వు సీజ్ ద షిప్ లాంటివి మనకు అరబాకు నువ్వు అంటే అన్నావు గారి ముందు. నీకెందుకు చిన్నగా ఒక 25 మంది గ్యారమై ముందు వాళ్ళు వస్తారు, నీది 21, ఒక 25 మంది వచ్చారు, దాని తర్వాత మాది ఒక 8 ఉంది, చిన్నగా ఏడవుతారు. ఏముందా ఆ మిగిలిన రాష్ట్రాల్లో మేము చేసింది అది కదా ఏంటి? మన దగ్గర ఎన్ని ఆయుధాలు ఏమనుకున్నాం? డబ్బులు ఇచ్చే ఆయుధం ఉంది, ఈడీ ఉంది మన చేతిలో, సిబిఐ ఉంది మన చేతిలో, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది మన చేతిలో, ఆయన మీద 371 కోట్ల కేసు ఉంది. లోత్రా గారు ఫ్లాష్ పిటిషన్ ఇస్తే హైకోర్టులో కొట్టేశారు, సుప్రీంకోర్టులో కూడా పరిస్థితి ఏంటో తెలియదు. అమరావతిలో కుంభకోణాలు ఉన్నాయి, ఔటర్ రింగ్ రోడ్డు కేసు ఉంది, చాలా ఉన్నాయి కదా. నీకెందుకు ఆ సెంటర్లో ఈడీని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ మేము చూసుకుంటాం కానీ నువ్వు స్టేట్లో కానీ అని చిన్నంగా దూకుతున్నారు. మనవాడు కూడా ఈ మధ్య బాగానే తెలుగులో పడ్డాడు. అన్నీ ఒకటేసారి చేస్తే అట్ట అని ఒక్కొక్కటిగా చేయడం మొదలుపెట్టాడు. అందులో ఫస్ట్ ఏంటంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది. అంతకుముందు ఒకసారి ఏమన్నాడు, హోమ్ మినిస్టర్ గారి గురించి కదా, తీసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను.
సో ఇట్లా ఒక్కొక్క డైలాగు ఉంటున్నాడు అన్నమాట. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఏదో చాణక్యం అంటారు, కానీ ఉన్న ఫ్యాక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాణక్యం బాగా వినిపించింది. ఓకే, ఏదో ఒక రోజు జరగడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇండికేషన్స్ వచ్చినాయి. ఇంకొక 5-6 నెలల కంటే ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజు ఉండదు. అంటే బీజేపీ వాళ్ళు చాప కింద నీళ్ళు అవ్వాలలాగా చేస్తారు. ఓకే, ఎప్పుడు కూడాను అదే మీటింగ్లు పెట్టి అది ఇది సంవత్సరం చేయరు. ఈ పవన్ కళ్యాణ్ కూడా అలాగే సలహా ఇచ్చింది. నీకు ఎందుకు అప్పుడప్పుడు 10 డైలాగులు చెప్తున్నావు, ఇప్పుడు ఈ మాట చెప్పావు కదా, రేపు ఏదో ఒక రోజు నీకు ఎందుకు సుప్రీంకోర్టు వాళ్ళు ఆ లడ్డు తొందరగా తెలిస్తే బాగుంటుందని చెప్పి నువ్వే చెప్పు. ఆ మాట చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్లీన్ గా రావాలని కోరుకుంటున్నాను కూడా చెప్పు. నీ మీద రాకూడదు డిస్క్లైమర్ అన్నమాట అది. ఆ 371 కుంభకోణంలో చాలా వరకు విచారణ చేశారు, రుద్రగాథ వాదించారు, అయినా కానీ కుదరలేదు. సుప్రీంకోర్టులో ఉంది, నిప్పు లేకుండా పొగ రాసుకుంటుందా. మొత్తానికి ఏదో జరిగిన మాట అయితే వాస్తవమే. 2 జడ్జిల్లో ఒక ఆయనేమో ఇప్పటికైనా పర్మిషన్ తీసుకోవచ్చు అని చెప్పాడుగా, ఒక ఆమె ఏమో కుదరదు అసలుగా. అదేమో ఇప్పుడు 3 జడ్జెస్ ఉండే బెంచ్కి పోయిందిగా. ఏదో ఒకటి తొందరగా తెలిస్తే బాగుంటుంది కదా. తప్పనేటువంటిది ఎవడు చేసినా తప్పే. జగన్మోహన్ రెడ్డి 11 FIRలు తేల్చండి, ఇది తేల్చండి అని చెప్పి నీకు ఎందుకు నువ్వు చిన్నగా డైలాగులు వదులుతుండో అప్పుడొకటి అని చిన్నగా చెప్పుకుంటారు. బీజేపీ స్ట్రాటజీ ఎప్పుడు అలాగే ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ బీజేపీ వాళ్ళు ఆ పనిలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఈ పనిలో ఉన్నాడు. ఏమవుతుందని చూడాలి. ఇది ఒక పార్ట్. సెకండ్ పార్ట్ కుంభమేళా గారికి వస్తే 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటుంది, పుష్కరాలు జరుగుతాయి. అలాంటిది 12వ సారిగానే జరిగితే దాన్ని మహాకుంభమేళా అంట. అందుకనే 144 సంవత్సరాలకు వస్తాను. అందుకే ఇక్కడ కొన్ని వీడియోస్ అవి చూశాను. అక్కడ ఉన్నటువంటిది ఆదిత్యనాథ్ కదా, సామాన్యమైన మనిషి ఏం కాదు కదా. ఒకప్పుడు బీహార్ నితీష్ కుమార్ ఏ విధంగా అయితే గుండాగిరిని రక్తపాతాన్ని అణిచిపారేశాడో, ఆదిత్యనాథ్ కూడా యూపీలో అదే కాదు. ఎక్కడన్నా ఒకటి ఆ బుల్డోజర్లు పెట్టి బిల్డింగ్లు కొట్టాలంటే కనపడుతున్నాయి, కానీ యూపీలో ఉండే మా ఫ్రెండ్స్ చాలా మందిని అడిగాను. బాగుందండి, ఈజ్ వెరీ ఎక్సలెంట్ అండి అని. సరే, ఇప్పుడు కుంభమేళా విషయం వస్తే 25 కోట్ల నుంచి 45 కోట్ల వరకు వస్తారన్నటువంటిది ఈ రోజు ఉన్నటువంటి ఎస్టిమేట్. 45 కోట్ల మంది ప్రజలు కనుక వస్తే ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ఎంతమంది వచ్చినా సరే సౌకర్యవంతంగా ఉండడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. 24-25 గ్రామాల్లో టెంట్లు ఏర్పాటు చేశారు, రోడ్లు బాగు చేశారు, నీళ్లు, ఫుడ్, సెక్యూరిటీ మొత్తం అరేంజ్ చేశారు. అయితే ఫిబ్రవరి 28వ తారీఖు వరకు ఏమంటుందట, ఇంతవరకు కూడాను ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. మన విజయవాడ, గుంటూరు నుంచి తెలుగు వాళ్ళు వెళ్ళారు కొంతమంది. అందులో 50-55 సంవత్సరాలు ఉన్నవాడు ఉన్నారు, మహిళలు ఉన్నారు, 18-20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. బీబీసీ వాళ్ళు అడిగారు, బీబీసీ తెలుగు ఛానల్ వాళ్ళని అడిగారు, ఆ ఏఎన్ఐ అనేటువంటి హిందీ ఛానల్ వాళ్ళు కొంతమంది అడిగారు, వేరే ఛానల్స్ వాళ్ళు అడిగారు. అంటే చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. లేదండి, జీవితంలో మళ్ళీ మాకు అవకాశం వస్తుందో లేదో చూద్దామని చెప్పి వచ్చామండి. మేము యంగ్స్టర్స్ని చదువుకునేవాళ్ళం కదా, మా ఫాదర్ తోటి, మదర్ తోటి, మా తాతయ్యలు మేము అందరం కలిసి వచ్చామండి. కానీ చలి మటుకు వాయించి పారేస్తుందండి, అసలు చాలా ఇదిగా ఉందండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఎలా రావాలి అనేటువంటి, చేతులు గ్లౌజులు వేసుకోండి, స్వెట్టర్లు వేసుకోండి, తలకి కూడాను క్యాప్ లాంటి పెట్టుకోండి. రావడానికి ఒక రోజు, పోవడానికి ఒక రోజు, మధ్యలో ఒక రోజు, చుట్టుపక్కల ప్రాంతాలు చూడడానికి ఇక్కడ దాకా వస్తారు కదా, పరిస్థితి చూడడానికి ఒక వారం రోజులు పెట్టుకొని రండి. సెల్ ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడాను మెడలో ట్యాగ్ తగిలించుకోండి. మీ పేరేంటి, మీ అడ్రస్ ఏంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి, మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిఫరబ్లీ విత్ యువర్ ఫోటోగ్రాఫ్ అండ్ ఆధార్ నెంబర్ తో సహా పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మెళ్ళ వేసుకోండి, అందరికి సేఫ్ గా ఉంటుందని చెప్పారు. వాళ్ళందరూ మెళ్ళల్లో కూడా అలాగే పెట్టుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పేటువంటి వాటన్నిటి మనం కనుక పాటించామనుకో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అరేంజ్మెంట్స్ కూడా చూసాను నేను కూడా, చాలా బాగుంది. డిఫరెంట్ ప్లేసెస్ లో అరేంజ్మెంట్స్ అవి చేశారు. అలాంటిది దాన్ని తిరుపతితో కంపేర్ చేసుకుంటే నిజంగా అసలు మనం తల దించుకోవాలన్నమాట.
5-6 లక్షల మంది వస్తే హ్యాండిల్ చేయలేదా వీళ్ళు? 45 కోట్లు ఎక్కడ, 5-6 లక్షలు ఎక్కడ? 11వ తారీఖు కదా మొదలైంది, ఇంతవరకు ఏమీ జరగలేదు, జరగకూడదని కోరుకున్నాం. అరేంజ్మెంట్స్ మటుకు చాలా ఎక్సలెంట్గా చేశారు, నో డౌట్ అబౌట్. నేను అక్కడ ఇంతకుముందు మనకి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేరే బ్యాంక్స్ పనిచేసిన మన తెలుగు వాళ్ళు ఉంటే అడిగాను, మేము ఇంతకుముందు చూసామండి అందుకని వెళ్ళలేదు, అరేంజ్మెంట్స్ మటుకు చాలా ఎక్సలెంట్గా చేశారండి. ఆయనకు మటుకు నిజంగా ధన్యవాదాలు చెప్పాల్సిందండి. బాగా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, టెలికమ్యూనికేషన్స్, ఇంటరాక్షన్, ఫుడ్, వాటరు అన్నీ కూడాను చాలా ఎక్సలెంట్గా చేశారండి. ఎక్స్పెక్ట్ చేశారండి వాళ్ళు ఈ సంవత్సరం కనీసం 25 కోట్ల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారండి. దీనికి కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా చైతన్యం వచ్చిందండి ప్రజల్లో. ఇక ముస్లిం ముతగా చిన్న పెద్ద అనే తారతమ్యం లేదండి. దేశం నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చారు, స్పెషల్గా ట్రైన్స్ వేశారు, కొంతమంది బస్సులు వేసుకొని వచ్చారు. ఈవెన్ ఇండిగో వాళ్ళు కూడా స్పెషల్ ఫ్లైట్స్ అరేంజ్ చేశారు దీనికోసం. కొంతమంది కాశీ వచ్చి కాశీ నుంచి అక్కడికి వస్తున్నారు, కొంతమంది బస్సులు కూడా వేసుకొని వచ్చారండి. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి. వాతావరణం అలా ఉంటుందని సంగతి తెలుసు కాబట్టి మీరు ఫలానా విధంగా రండి, ముందు జాగ్రత్తలో రండి అని చెప్పారట. అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి వంటలు కూడా అరేంజ్ చేశారట. మీ తెలుగు వాళ్ళు అండి మా దగ్గర ఇది సంగతి సంవత్సరం అంటే మీరు ఫలానా దగ్గరికి వెళ్తే వెళ్తుందండి, 2-3 హోటల్స్ ఉన్నాయండి అక్కడ, తెలుగు వాళ్ళేనండి వాళ్ళు అని చెప్పారు. పూజారులు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారంట. పిండ ప్రదానం అది చేయడం, నువ్వులు దానం చేయడం అనేటువంటిది మంచిది అని కూడా చెప్పారు. మిగిలినటువంటి దానాల కంటే కూడా నువ్వులు దానం చేయండి. అక్కడక్కడ హుండీలు అని పెట్టారేమో డబ్బులు వేద్దామని చూసారండి, ఎక్కడ హుండీలు కనపడలేదండి. శాంతి భద్రతలు బాగున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్. అఘోరాలు వాళ్ళు కూడా వస్తారు కదండి సంగతి సంవత్సరం అంటే, ఆ అఘోరాలు అనేటువంటి వాళ్ళను నాగసాధువులు అనేటువంటి వాళ్ళు ఒక గుంపుగా వస్తారు. మనం అక్కడికి వెళ్ళి నిల్చుంటాం ముందట. వాళ్ళు చెప్పిన మాట చెప్తాను, వాళ్ళు ముందు స్నానం చేసిన తర్వాతే మనం చేయాలంట స్నానం. అదొక నియమం అండి అని ఒకళ్ళు అడిగారు, మన తెలుగు వాళ్ళు అడిగారు. అది నియమం అనేటువంటిది కాదండి, అది సాంప్రదాయబద్ధంగా ఆ విధంగా జరుగుతుంది అందుకని చెప్పి అనేసి అంటే, మరి ఎవరు ఎక్కడ వస్తారో తెలియదు కదండి అని అడిగితే వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది హిందీలో చెప్తున్నారు అన్నమాట. ఓ లోగ్ ఉదర్ ఆతా హై, ఉదర్ హీ ఆతా హై, ఉదర్ భీ ఆతా హై, ఇదర్ భీ ఆతా హై. వాళ్ళు వచ్చి స్నానం చేసి పోయిన తర్వాత మీరు చేయండి, లోగోకే బాద్మే ఆప్ కర్ దీజియే, వహీ శాస్త్ర హై వైశీ కర్నా హై అని చెప్పి హిందీలో కూడా చెప్తున్నారు. కొంతమంది దాన్ని కూడా ఫాలో అవుతున్నారు. క్రౌడ్ మటుకు పిచ్చి క్రౌడ్ ఉంది. సరే ఇమాజిన్ చేసుకోను, 45 crores ఆఫ్ ది పీపుల్ అంటే 40% ఆఫ్ ఇండియా ఉన్నట్టే. ఫారినర్స్ కూడా కనపడ్డారు చాలా మంది. ఆ ఫారినర్స్ కొంతమంది మగవాళ్ళు ఎట్లా చదువుకున్నాం, మన వాళ్ళలో పంచలు కట్టుకోలేదు కానీ వాళ్ళు శుభ్రంగా పంచలు కట్టుకొని బొట్లు గిట్లు పెట్టుకొని రాసుకొని వచ్చారయ్యా వాళ్ళు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవంగా ఆచరిస్తారు. కొంతమంది కొంతమంది అయితే రుద్రాక్షలు కూడా వేసుకొని వచ్చారు. నిజంగా నేను కూడా చూశాను కదా, మా ఫ్యామిలీస్ లో మా కొలీగ్స్ కొంతమంది పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే ఇండియాలో వచ్చినప్పుడు వాళ్ళు చూశాను కదా. నేను మా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు శేషారెడ్డి అని, అతను యుఎస్ లో ఉంటాడు, సిటిజన్. ఆయన మిస్సెస్ ఏమో పిహెచ్డి అందులో కొడుకు ఒక్కడే కొడుకు, వాడు ఆర్థోపెడిక్స్ అన్నాడు. వాడు అమెరికన్ గవర్నమెంట్ పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి కూడా ఆర్థోపెడిక్స్. ఆ అమ్మాయి తరఫున ఆ అమ్మాయి ఫాదరు, మదరు, వాళ్ళ మేనమామలు, అక్కలు, చెల్లెళ్ళు, తాతలు, వాళ్ళ ఆవిడ కూడా వచ్చాడు చదివించడం. ఎక్కడ పోయినా కానీ మా వాడు తగ్గుతారు అనమాట. అర్చన చేశాడు మన గ్యాంగేనండి, వాళ్ళ ఆడిటర్ అంట, వాళ్ళ పిల్లల హాస్పిటల్ ఆడిటర్ అంట. వీడు పనిచేసాడు బ్యాంకుకి ఇవ్వడానికి అతను ఆడిటర్. అతను కూడా వచ్చాడు. అది లేడీస్ అందరూ కూడా బ్రహ్మాండ చీరలు కట్టుకొని వెనక కుప్ప పెట్టుకొని పూలు పెట్టుకొని వచ్చారు ఆ పెళ్లికి. హైదరాబాద్ లో పెళ్లి జరిగింది. మనం కూడాను అదే విధంగా ఉండాలి. వీలైనంత నేను గుడికి వెళ్తే కనుక పంచి కట్టుకుని వెళ్తాను. 1 or 2 times కట్టుకోకపోవచ్చు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవాడు కట్టుకునేది. ఆ విధమైనటువంటి సాంప్రదాయం అనే పద్ధతి అనేది రావాలి. అందులో తప్పే ఉంది, అందులో తప్పేం లేదు కదా, ఏం తప్పలేదు. అదొక సాంప్రదాయము, అదొక నియమం కింద పెట్టారు, మనం పోతుంటాము. కుదరలేదనుకో క్షమించు స్వామి అనుకుంటే అయిపోయారు. ఏముంది అందులో ఏంటంటే పారే నీళ్ళు కదా, పారే నీళ్ళు కాబట్టి మనకి వేరే ఏంటో ఏవి రావు. భద్రతా ఏర్పాట్లు కూడా ఎట్లా చేశారనుకున్నావు,
ఆ త్రివేణి సంగమం దగ్గర మట్టి పోసినట్టున్నారు. నువ్వు కనీసం లోపలికి ఒక 200-300 అడుగులు లోపలికి వెళ్ళవచ్చు. అక్కడికి వెళ్ళినా కూడా నీకు మోకాడ వరకే వస్తున్నాయి నీళ్లు. అరేంజ్మెంట్స్ అక్కడ చేశారట. అంతకంటే కనుక దాటితే మటుకు అక్కడ గాడ్స్ ని పెట్టారు, ఇంకెంతకంటే మీరు దాటిపోకండి అనేసి. అరేంజ్మెంట్స్ అవి బాగానే చేశారు. తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, ఎవరు ఈ పూజలు చేసేటువంటి వాళ్ళు. అంటే మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళారు, పిల్లకదానం చేస్తారు కదా, చాలా మంది వచ్చారు. ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఎంత టైం పడుతుంది, మళ్ళీ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మీకు ఏదైనా ఎమర్జెన్సీ కనుక అయితే ఎట్లా కాంటాక్ట్ చేయాలి. వాలంటీర్స్ కూడా పెట్టారు చాలా మంది. ఆ వాలంటీర్స్ లో కూడా ఎట్లా పెట్టారు అనుకున్నావు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని అన్ని భాషలు తెలిసిన వాళ్ళు పెట్టారు. ఎక్కడికక్కడ కౌంటర్స్ పెట్టారు. అరేంజ్మెంట్స్ కూడా సూపర్ గా చేశారు. మన అలాంటప్పుడు తిరుపతిలో ఎందుకు చేయలేకపోయారు? నిర్లక్ష్యము, అహంకారము, అహంకార ధోరణి. ఒకడికేమో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇంకొకటికేమో సుపీరియారిటీ కాంప్లెక్స్. కోఆర్డినేషన్ ఏమో లేదు అట్లా. ఏం చేస్తారు మరి గంట ధరకి ఏం జరుగుతుంది? జనాలు అందరూ వచ్చారని చెప్పి తెలిసినప్పుడు నేను 12 గంటలకు టికెట్లు ఇస్తానని చెప్పి చెప్పడం ఏంది? మీరేమో గ్రాండ్ గా ప్రచారాలు చేస్తారు. దాంతో ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి జనాలు వస్తారు. వీళ్ళు చేసిన ప్రచారం మూలకంగా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు దానికి, మేము ఎస్టిమేట్ చేసామండి అని ఎంతమంది వస్తారని అనుకోరా. అసలు అనవసరంగా ఈ కొంతమంది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దీని విచిత్ర పవిత్రత ఏంటి అని చెప్పి అదే పని టీవీలో చెప్పడం మూలంగా ఎంతమంది వచ్చారండి, లేకపోతే వచ్చేవాడు కాదు. తప్పు మాది కాదండి, ఆ టీవీలో అటు చెప్పిన వాళ్ళదే తప్పండి. ఆ టీవీలో మీ టీవీ కూడా ఉంది కదా, వాళ్ళ 4 టీవీలు ఉన్నాయిగా. సరే 4 తీసి పక్కన పెట్టారు, మీరుంది కదా ఫస్ట్, మరి వాళ్ళదే ఉంది కదా. ఏమి సమాధానం చెప్పుకోవాలో తెలియక జగన్మోహన్ రెడ్డి 10 రోజులు పెట్టాడు కాబట్టి అయిందని, ఆ టోకెన్ల పద్ధతి అనేది ఇంత ముందు లేదు, ఈయన పెట్టాడు మూలకంగా అయిందని, ఇదంతా ఆయన మూలకంగా జరిగిందని, ఆయన 10 రోజులు పెట్టకపోయింటే మాకు బాధ వచ్చేది కాదని. అది పద్ధతి ఏంటంటే అక్కడ ఆ తిరుపతిలో ఉండే వాళ్ళకి 10% టోకెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ 10 రోజుల పాటు రెగ్యులర్ గా సంగతి సంవత్సరం జరిగిపోయేది. వీళ్ళు చేసినటువంటి ప్రమాణంగా చేసేయాలి అనేటువంటి దాంతో వీళ్ళు చాలా ఓవర్ గా ప్రచారం చేసి అదే పని చెప్పేసరికి ఇంకా అసలు జనాలు ఎక్కువ వచ్చారు. మరి ఎక్కువ వస్తారని చెప్పి తెలిసినప్పుడు నువ్వు వాళ్ళని పార్క్ లో పెట్టి తాళం ఎత్తేట, నువ్వు రాత్రి పూట 12 గంటలకు టికెట్లు ఇవ్వడం మొదలు పెడతాము అని చెప్పినప్పుడు పొద్దున్న 7 గంటలకు వస్తే నువ్వు కౌంటర్ లో ఓపెన్ చేసి అప్పుడే ఇస్తే సరిపోయేదిగా. ఇంకా ప్రాబ్లం ఏముంటది? ఇంతకుముందు అంతే చేశారు, వచ్చినట్టు ఇచ్చేసారు, అప్పుడు నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నువ్వేంటంటే వేల కొద్ది జనాలు కనపడాలి, లక్షల కొద్ది జనాలు కనపడాలి అనేటువంటి ఒక ప్రచారం దాంట్లో కనిపించాలనే దాంతో మొత్తం స్టార్ట్ చేసి పెట్టారు. చూసారా మేము చేసిన ప్రచారం వల్ల ఎంత మంది వచ్చారో? ఇంతవరకు అసలు చరిత్రలోనే లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా సరే గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలంటాడు. ఎక్కారు కదా, ఇప్పుడు చరిత్రలో లేని చేసి ఎక్కారు కదా మరి. అంతేగా, ఆయన గుర్తుంటది పేరని చెప్పి ఆయన డబ్బాలు కొట్టి చెప్పారు. అది ఇప్పుడు అది కూడా మర్చిపోకుండా లిగించి మరీ పెడతారు చరిత్రలో. మరి అంతేగా, ఇవన్నీ ఉంటాయిగా. లడ్డుని ఆ విధంగా చేస్తే సుప్రీంకోర్టు వాళ్ళు కూడా చివరికి విషయాన్ని తెలుసుకోకుండా మీరు ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది ఆ హోదాలో ఉండి సమంజసమ కాదు అంటే, చివరికి పురంధరేశ్వర గారు వచ్చి ఆ సుప్రీంకోర్టు జడ్జిలు అట్లా మాట్లాడడం ఏంటి అంటే, ఏంది నీ ఉద్దేశం? అది నేను చేసిందే కరెక్ట్, అవతల వాడు చేసింది కరెక్ట్ అయినా సరే తప్పనే చెప్తాము, అంతే. అది మన నైజం. దేవుడు అడగడానికి ఎందు నువ్వు మాట్లాడేది? అర్బన్ నక్సలైట్ ఎందు నువ్వు మాట్లాడేది? ఎందుకు బాగుతున్నాడు కానీ చూడు వీడికి ఏ సెక్షన్ సరిపోద్దు. వీళ్ళు కొట్టుకోవడం మూలంగా డిఎస్పీని సస్పెండ్ చేస్తారు, ఎస్పీని సస్పెండ్ చేస్తారు. ఎస్పీ ఏమో వస్తాడా? ఈయన బిఆర్ నాయుడికి వ్యవహారం తెలియదాయా? అక్కడ ఉండే శ్యామరావు గారికి ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకి ఇక్కడ వ్యవహారం తెలియదాయా? తెలియనటువంటి వాళ్ళని, ఎగోయిజం ఉండేటువంటి వాళ్ళని, పనికి మాలిన వాళ్ళని, అసమర్థులు తీసుకెళ్లి నువ్వు అక్కడ ప్రధానమైన స్థానాల్లో కూర్చోబెట్టి కింద ఉండేవాళ్ళు చెప్తే కూడా వినకపోతే మరి ఇలాంటి పనులు ధరకి ఏం జరుగుతాయి? చాలా దారుణం కదా. పైన వెంకటేశ్వర స్వామి ఏమనుకుంటాడంటే కానీ నువ్వు ఇట్లనే చేస్తా ఉండాలని లెక్క పెట్టుకుంటున్నాడు ఆయన. 1, 2, 3, 4. 1 లడ్డు, 2 పాలు, 3 ఏమో 6 మంది చచ్చిపోవడము, ఇట్లాంటివన్నీ లెక్కేసుకుంటున్నాడు అనమాట. కలిగి మనం 3 అని చెప్పానుగా, 3 అయిపోయింది. అది ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.
భగవంతుడు అనేటువంటి వాడు ఊరుకుంటాడు చెప్పు? సార్ భక్తుల ప్రాణాలు ఆ విధంగా తీస్తారా? పాప జగన్మోహన్ రెడ్డి ఏదో చూడడానికి అందరూ పోదాం అనేసి అంటే ఇసుక ట్రాక్టర్లకు ఇసుక లారీకి అడ్డం పెట్టారు. అది మరీ పనికి మైన పని కదా. తెల్ల కవర్లు ఇచ్చారంట, ఆ తెల్ల కవర్లలో డబ్బులు పెట్టించారంట. డబ్బులు ఇచ్చింది ఏంది? అమరావతిని తిట్టమని చెప్పి వాళ్ళకి చెప్పారంట. పేషెంట్ పైగా పేషెంట్ వాడు సాగేదో వాడు తత్తుంటాడు. ఇప్పుడు వాడు కవర్ ఏమైనా తీసుకుంటాడు అంటే వాడు తీసుకునేవాడు కదా, చుట్టుపక్కల ఉండేవాడు ఎవడో తీసుకుంటాడు వాడు రిలేటివ్. అందులో డబ్బులు ఉన్నాయి చెప్పాను ఏమో తెలుసా? చెప్పు. అన్ని కూడాను ఇంకా నేను నా నోటితో అనకూడదు కానీ అమ్మాయి నీచాతి నీచమైన పనులు చేశాను. నీచ నికృష్ట దరిద్ర దిక్కుమనే దౌర్భాగ్య పనులు చేశాను. ఇలాంటి వాళ్ళకి శిక్షలు అనేటువంటి మనం ఎంతమంది అనుకుంటామే కుంభిరి పాఠం అని, అవి దేనికి పనికిరావు. పైన వెంకటేశ్వర స్వామి అని చూస్తున్నాడు. 9.5 అడుగులు ఉంటుంది ఆ విగ్రహం. నాకు ఒకసారి అనుభవం చెప్తాను. నేను శబరిమల వెళ్ళి వస్తూ దర్శనానికి వెళ్ళాను. దర్శనం చేయడం అనేది కష్టమైంది. ఆ గుడికి ఆపోజిట్ లో ఉండేటువంటి జ్యోతి ఉంటుంది సేవ, అక్కడ నిలబడి దండం పెట్టుకున్నాను. నిన్ను చూసే దర్శన భాగ్యం నాకు కల్పించలేదు, నువ్వు పిలిచినప్పుడే వస్తాను. 6 నెలల తర్వాత పోతే ఎంత ఎక్సలెంట్ దర్శనం అంటే ఇంకా నా జీవితంలో నేను మర్చిపోలేను. వెంకటేశ్వర స్వామిని అంత దగ్గర నుంచి అంత క్లియర్ గా పైనుంచి కింద వరకు అదే ఫస్ట్ టైం చూడటం ఇన్ని సంవత్సరాలు. లెట్ మీ టెల్ యు వెరీ ఫ్రాంక్లీ, 9.5 అడుగులు పైన ఉంటుంది విగ్రహం. కింద పాదాల దగ్గర నుంచి పైన వరకు చూసాను, అంత దగ్గర నుంచి. అంటే ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఉన్నాను, ఆ విగ్రహం అనుకున్నాను. బ్రష్ లేదు, తోపులాటలు లేవు, ఏది అంటే తెల్లవారుజాము 3:30 లేదు, తోపులాటలు లేవు. చూడాలనుకున్నావు కదా, నాతో పంతం పట్టుకున్నావు కదా నువ్వు, చూడు ఇప్పుడు. అంతా కూడాను కడిగేసి నామాలు ఏమైనా పెట్టిన తర్వాత అలంకరణ అంతా చేసిన తర్వాత డోర్ తీస్తాను. ఆ డోర్ తీసినప్పుడు చూస్తాను దివ్యమైనటువంటి దర్శనం. అలాంటి దర్శనం ఒకసారి జరిగితే చాలా బాగుంది. ఎందుకంటే అది ఒకసారి అంత దగ్గర నుంచి అంత క్లియర్ గా చూశాను కాబట్టి ఇప్పటికి కూడా నా మైండ్ లో అది ప్రింట్ అయిపోయింది. అంతే. ఆ చెయ్యి ఇట్లా ఉండకూడదు, ఆ చెయ్యికి పెట్టినటువంటిది ఆ నామము, ఆ ఉబ్బినటువంటి ఆ ఉగ్గలు, ఆ కింద ఉన్నటువంటి తెల్ల మచ్చ, ఆ ఖాళీ వేళ్ళు ఎలా ఉన్నాయి మొత్తం క్లియర్ గా పైనుంచి కింద చూసాను. చాలు, నా జన్మ ధన్యమైపోయింది. ఇక ఈసారి ఎప్పుడైనా తిరిగితే వెళ్ళినా కానీ పదండి ఇది ఎక్కువ. ఇవి రైలు రిజర్వేషన్స్, పాడు రిజర్వేషన్ ఇవి ఎక్కువ. ఒకసారి నిజంగా అనిపిస్తుంది స్వామి, ఈ పిల్ల చల్లని వేసుకొని పోయి సంగతి ఈ రైలు రిజర్వేషన్ చేసుకుని పోతే అక్కడ గంట లేట్ అయితే వెయిట్ చేయలేము. అంత చక్కటి దర్శనం అంటే అంత చక్కటి దర్శనం. ఎందుకు మరి అది నా అదృష్టమో మరి ఆ స్వామి అట్లా కల్పించడం నాకైతే తెలియదు. కానీ చాలా క్యాజువల్ గా వెళ్ళాను నేను. ఆయన రమ్మన్నాడేమో మరి నాకైతే తెలియదు. చాలా క్యాజువల్, ఏదో పని మీద పోయాను నేను అంతే. ఆ రోజు అది 9 గంటలు దాటిన తర్వాత ఇక వెహికల్స్ పైకి పోనీరు కదా, అందుకని ముందే వెళ్ళాను. బ్రహ్మాండమైన రూము, ఒక్కడే రూమ్ లో కూడా, రూమ్ కూడా అలాగే దొరికింది. అదృష్టం బాగుంది, హాట్ వాటర్ వస్తుంది రూమ్ లో ఒక్కడే ఏం కొనుక్కుంటాను నేను. అందుకని చెప్పి ఆ గార్డెన్స్ లో అక్కడ ఎక్కడ సంగతి తిరుగుతున్నాను నేను. ఇంకా ఒక పూజారి గారు ఒక ఆయన అదే ఆ మాడల్లో తిరుగుతుంటే అందులో ఉండేటంటే అర్చకుడు అనమాట. నమస్తే అండి, ఏంటి నమస్తే అన్నారు. ఏంటి ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నారు ఏంటి అనేసి అంటే, రాత్రి వచ్చారు మీరు ఒక్క నేను చూద్దామని చేసి వచ్చానండి, నేను సంగతి సమాచారం అంటే ఆయన నన్ను తీసుకుపోయాడు లోపల. ఆయనే తీసుకుపోయాడు. ఆయన వన్ ఆఫ్ ది అర్చకుడు, ఆయనే తీసుకెళ్ళాడు లోపల. విచిత్రం ఏంటంటే తెలుసా, మీ వీడియో చూస్తుంటాను నాకు అనిపిస్తుంది ఒక్కసారి ఎక్కడికి పోయినా నువ్వు పెద్ద ఎడిషన్ అయిపోయింది నాకు. అది సరే ఏదైనా మన మంచికే కదా. ఆయనతో పాటు వెళ్ళాను, ఫోన్ నెంబర్ అడిగారు, ఇచ్చాను నేను. దయచేసి నన్ను మటుకు అడగబాకండి. ఇప్పుడు ఈరోజు చూడడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనము వీలైనంత వరకు ఆ భక్తితోటి దాంతో సంగీత సంవత్సరంతో వెళ్ళాలి. ఈ రికమెండేషన్ తోటి వీటితోటి వెళ్దాం అనేటువంటి నాకు ససేమరా ఇష్టం. కానీ తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ఆయనతో పాటు ఆ రోజు వెళ్ళాను కాబట్టి అన్ని కూడా సక్రమంగా జరిగినాయి. ఇంచుమించు గంట సేపు నేను దేవాలయంలో ఉన్నాను. దర్శనం చేయించాడు ఆయన ఫస్ట్ టైం అన్నా. అందుకని నేను ఇప్పుడు ఏమనుకుంటానంటే, అంత దివ్యమైనటువంటి దర్శనము జీవితంలో ఇక మళ్ళీ నేను చేయలేను, చూడలేను.
చాలు, నా జన్మదినం అయిపోయింది. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఏంటంటే వెళ్ళిన వస్తూ పెట్టుకుని సరిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 1,15,000 మంది భక్తులకి ఎలా దర్శనం చేయించవచ్చు క్యాలిక్యులేట్ చేసి చెప్పాను. 20 గంటలు ఉంటుంది కదా టెంపుల్. 20 గంటలు 60 నిమిషాలు 60 సెకండ్లు 14,400 వస్తుంది. క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఒక్కొక్క భక్తుడికి 5 సెకండ్స్ చొప్పున ఇచ్చినా కానీ ఏం సరిపోదు. గురుజీ, ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ చెప్తా చూడు, ఓకేనా? ఓకే. ఒక్కసారి నేను క్యాలిక్యులేషన్ చెప్తాను, ప్రజలకు కూడా తెలుస్తుంది. అమర్, ఎస్ గురుజీ. 20 గంటలు టెంపుల్ ఉంటుంది. 20 గంటలు 60 నిమిషాలు, గంటకి 60 సెకండ్లు, నిమిషానికి 60 సెకండ్లు. అంటే నీకు అప్పుడు అది ఎంత అవుతుంది? 60 × 60 3,600. 3,600 × 20 నిమిషాలు అయింది. 72,000 నిమిషాలు. సెకండ్లు, నిమిషాలు కదా, 72,000 సెకండ్లు. పొరపాటు చెప్పుండి చెప్పించాను. 20 × 60 × 60 72,000. ఒక్కొక్క భక్తుడికి 5 సెకండ్లు అని కనుక మనం అనుకుంటే, అంటే దగ్గర నుంచి చూడడానికి, నేను చూసినటువంటి విధంగా చూడాలి అంటే డివైడెడ్ బై 5 14,400 మంది ఒక్క లైన్లోనే. ఇది ఇలాంటి నువ్వు 2+2+2 వెనక నుంచి 2 8 లైన్లు కనుక పెడితే ఆ ప్లాట్ఫామ్ మీద నిలబెడితే అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. వెనక అది విఐపీల కోసం వదిలే, మిగిలినటువంటి 6 తీసుకోను. ఇంటూ 8 గనక వేసుకుంటే నీకు 1,15,200 మంది భక్తులు కంఫర్టబుల్ గా ప్రతి భక్తుడు కూడాను 5 సెకండ్ల పాటు ఆ స్వామి వారిని కన్నులారా చూసుకోవచ్చు. అంటే నేను వెళ్ళి మరీ అంత దగ్గర నుంచి చూసినంత భాగ్యం కలక్కపోవచ్చు, కానీ ఎందుకంటే ఇటు నుంచి పోయేటువంటిది 2 లైన్లు ఉంటాయి. ఈ 2 లైన్లు ఇలా విడిపోతాయి. ఓకే. ఇటు నుంచి వచ్చే 2 లైన్లు ఇలా వస్తాయి, ఇటు నుంచి వచ్చే 2 లైన్లు ఇలా వస్తాయి. ఈ 2 లైన్లు ఇటు క్రాస్ అయి వెళ్ళిపోవాల్సిందేగా. అంతేగా. వెనక నుంచి వచ్చేటువంటి లైన్ ఏదైతే ఉందో అది కూడా వెనక నుంచి అట్టించి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఓకే. వెనక నుంచి ఎక్స్క్లూజివ్ విఐపీలు పెట్టు, భగవంతుని చూడాలి, అదే ఇంపార్టెంట్ నీకు. అంతేగా. స్టెప్స్ వైజ్గా పెట్టు, ఇట్స్ వెరీ వెల్ పాసిబుల్. ఓకే. కానీ మన ప్రభుత్వాలు చేస్తాయా అంటే, నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను కదా, ఆగమ శాస్త్రం అని అదని ఇదని సంగతి సనాతన ధర్మం అని అంటాను. నేను ధర్మాలని చట్టాలని వైలేట్ చేయమని అంటున్నా. మానవ సేవయే మాధవ సేవ అంటున్నాగా, ఇది మానవ సేవగా తప్పే ఉంది. అందులో కొన్ని కండిషన్లు పెట్టచ్చు. ఏంది? పట్టు వస్త్రాలు కట్టుకొని రావాలని పెట్టినా తప్పలేదు, లేదంటే పంచ కట్టుకొని తిరునామం పెట్టుకొని మాత్రమే రావాలని పెట్టు తప్పలేదు, సెల్ ఫోన్లు తెచ్చుకోవాకండి అని చెప్పు తప్పలేదు. ఇలాంటి కండిషన్ అన్ని నువ్వు పెట్టచ్చు. ఏవి పెట్టినా భక్తులకు సౌకర్యంగా ఉండాలి, అంతేగా. ఇక అట్లాంటప్పుడు అసలు నీకు వేరే అవసరాలు ఏముంటాయి? అసలు నీకు టికెట్లని, టోకెన్లని, ముందు బుక్ చేసుకోవడం అని, సంగతి సంవత్సరం ఇవన్నీ ఏమి ఉండవుగా. ఎవరైనా దర్శనం కోసం అవసరాల కోసం పోరు కదా. అప్పుడు ఏమవుతుంది? నీకు కళ్యాణం చేయించడానికి పోయేటువంటి వాళ్ళకి ఈజీగా ఉంటుంది, విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కడికి ముందు ధైర్యం వస్తుంది. ఆ భగవంతుడిని 5 సెకండ్ల పాటు మనం చక్కగా చూసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అవసరమైతే 1 గంట నిలబడదాం, రెడీ అయిపోతారు, వస్తారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. కానీ ఫైనల్గా ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. సనాతన ధర్మము పాటించాల్సిందే, సాంప్రదాయాలని గౌరవించాల్సిందే, భగవంతుని చూడాల్సిందే, భగవంతుని సేవ కూడా చేయవలసిందే, అంతే కదా. అక్కడ ఉండే ఈవోలు కానీ, డిఎస్పీలు కానీ, లడ్లు తయారు చేసేవాడు కానీ, సెక్యూరిటీ వాడు కానీ, ఎవరైనా సరే
నేను చెప్పిన దాని ప్రకారం 1,15,200 మంది క్యాలిక్యులేషన్తో సహా చెప్పాను. అవును. చేస్తే అది భగవంతుడికి సేవ చేసినట్టేగా. అంతేగా. అక్కడ ఉండే ఆఫీసర్స్ ఆ పనిగానే చేస్తే వాళ్ళందరూ ఆ భగవంతుడికి సేవ చేసినట్టేగా. అవును. భక్తులు కూడా 5 సెకండ్ల పాటు చూసుకుంటున్నారుగా. భక్తులు సుఖంగా సౌకర్యవంతంగా వాళ్ళు భగవంతుడిని సేవించుకున్నారు అనేసి అంటే ఆ పుణ్యం అక్కడ ఉండేటువంటి ఈవోలకి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి, స్టాఫ్ కూడా వస్తుందిగా. మరి ఇంక అంతకంటే సేవ ఏముంటుంది? నువ్వు టీటీడీకి చైర్మన్ అయినటువంటిది ఇట్లాంటి సిల్లి తగాదలు పెట్టుకోవడానికా? ఈవో అయింది నువ్వు ఇట్లాంటి సిల్లి తగాదలు పెట్టుకోవడానికా? ఏకవచనంతో మాట్లాడుకోవడం ఏందా ముఖ్యమంత్రి ముందు? వాళ్ళకి ఏంటంటే పదవి కావాలి, పొజిషన్ కావాలి. దేవుడు ఎట్టపోతే నాకేంది, వచ్చిన భక్తులు ఎట్టపోతే నాకేంది, క్రౌడ్ కనపడాలా, వాళ్ళ మధ్యలో నేను కనపడాలా, ఇదంతా ప్రపంచవ్యాప్తంగా పోవాలా, చేసేసానని చెప్పి ఫీలింగ్ చేయాలా. చంద్రబాబు నాయుడు గారికి ఈ ఫీలింగ్ చాలా ఎక్కువ. అందుకనే కదా పుష్కరాల్లో 30 మంది వచ్చింది. సరే రాజకీయం అంటే వదిలే, ఒకసారి 8 మంది, ఒకసారి 3 మంది వచ్చారు. పుష్కరాల్లో కూడా అదే పని చేస్తుంది. అప్పుడు పుష్కరాలైనా ఇప్పుడు తిరుమలైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇటువంటి అపరాధాలు ఎందుకు జరుగుతున్నాయి? జరగడానికి కారణం ఏంటంటే ఆ భగవంతుడు అనేవాడు పాపిష్టి ఎవడు, పుణ్యాత్ముడు ఎవడో చూస్తున్నాడు. ఓకే, ఇంకెంతకంటే నేను చెప్పలేను. యోగి ఆదిత్యనాథ్ ఆయన తెలుగు తక్కువ అనుకుంటున్నాం ఏంది? ఆయన ఈజ్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అబ్బా. ఆయన తెలీదా? ఆయనకున్న ప్లానింగ్ ఆ మాత్రం చంద్రబాబు నాయుడు పెట్టాల్సిన పని లేదా? హైటెక్ సిటీ నేనే కట్టే అంటాడు. దాని గురించి చెప్పాను. పిహెచ్డీ చేసాడో లేదో మనకు తెలీదు. ఎంఏ అయితే చదువుకున్నాడు, ఎంఏ ఎకనామిక్స్ అయితే చదువుకున్నాడు. కానీ 40 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ, నా అంత సీనియర్ లీడర్ లేడే అంటాడు. ఆయనకంటే సీనియర్ లీడర్ చాలా మంది ఉన్నారుగా. కరుణానిధి ఆయనకంటే సీనియర్ లీడర్ కదా, భట్టాదేవి బుద్ధాచార్య కదా, వాళ్ళందరూ ఆయనకంటే సీనియర్లు కదా. పివి నరసింహారావు సీనియర్ కదా. కానీ నేనే సీనియర్ డబ్బా కొట్టుకుంటాడు ఈ దిక్కుమాల టీవీ ఛానల్స్. ఏది ఇంక్లూడింగ్ ఆ టీటీడీ చైర్మన్, TV5 అదే పైన డబ్బా కొడతారు. 1-10 సార్లు చెప్తే ఏమవుతుందంటే సామాన్యమైన మానవుడు నిజమే కదా అనుకుంటాడు. గురూజీ వీళ్ళ ప్రధాన ఉద్దేశం అదే, అబద్ధం చెప్పాలి, దాన్ని ప్రచారం చేయాలి, వాళ్ళకి ఏం ఉపయోగపడాలి. వీళ్ళ పాలసీ అంతా ఒకటేనబ్బా, నీకెంత నాకెంత, ఈ రోజు నాకెంత, ఇది వీళ్ళ పాలసీ. ఇంకంతే. ఇదేదో బాగుంది పాలసీ. యోగి ఆదిత్యనాథ్ అంత ధైర్యంగా ఎలా చేయగలిగాడు? మోడీ గారు వచ్చి, అమిత్ షా గారు వచ్చి ఏమైనా చేశారా? ముందే ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ చేయగలుగుతున్నారు. ఎక్కడ వాడిని అక్కడ తొక్కేశారు, పట్టేశారు, ఎంతమంది వస్తారని ఎస్టిమేట్ చేశారు, గొప్పగా చేయాలనుకున్నారు. చైతన్యం వచ్చింది ప్రజల్లో. ప్రజలు కూడా అలాగే వెళ్ళారు. వీళ్ళు 4-5 లక్షల మంది వస్తేనే హ్యాండీ చేయలేక 6 సాగుకొట్టావు. నీకు నిజంగా కుంభమేళాలో జరిగిన వ్యవహారం తిరుపతిలో జరిగితే ఎన్ని వేల మంది పోతారో లెక్కేసుకుని అసలు పాసిబిలిటీ ఉందా? అంతేగా. కనీసం విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే 4-5 లక్షల మంది ఉంటారనేటువంటిది ఎస్టిమేషన్. ఇప్పుడు వచ్చి చూసిపోయినటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఉందండి అని చెప్తే ఇంకెంతమంది వస్తారో మనకు తెలియదుగా. గవర్నమెంట్ 5,000 కోట్లు ఏమో స్పెండ్ చేస్తుందంట దీనికోసం. ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 2 lakh crores అయ్యా. ఇది నీ చెప్తున్న లెక్క కాదు, పబ్లిష్ చేసిన లెక్క ఇది. జరుగుతుంది కూడా. ఎంత వ్యాపారం ఉంటుందో తెలుసా నీకు? రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, టూరిస్టులు కానీ ఇంచుమించుగా 1 నెలన్నర పాటు బ్రహ్మాండమైన వ్యాపారం జరుగుతుంది. హోటల్స్, ఫుడ్. మరి అలాంటప్పుడు జరుగుద్ది. ఇప్పుడు కుంభమేళాలో నిజంగా జరిగింది చూసిన తర్వాత నేను కూడా ఇంతకుముందు పుష్కరాలు అవి చూసాను. నేను గోదావరి పుష్కరాలకు వెళ్ళలేదు, ఎట్లా నా అదృష్టం బాగుంది. కానీ ఇక్కడ తెలంగాణలో చేసుకున్నాం మేము పుష్కరాలు. ఇతర కృష్ణా పుష్కరాలు కూడా వెళ్ళిన మాట వస్తాయి. మొన్న అది ఆ టీవీలో ఉన్న అట్లా క్లిప్పింగ్స్ చూసిన తర్వాత నా ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత 28వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళొద్దామని అనుకుంటున్నాను. రకరకాల మార్గాలు ఉన్నాయి కదా వెళ్ళడానికి. వెళ్ళొద్దామని ఇప్పుడు మన స్వామీజీలు ఉంటారు కొంతమంది, ఆచార్యుడు, వీళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు బ్రాహ్మణ్స్ కొంతమంది బ్యాచెస్ గా తీసుకెళ్తుంటారు. అలాంటి వాడిని ఏమన్నా ఒక ఆయన పట్టుకొని ఆయనతో పాటు కలిసి వెళ్ళి చూసి రావాలనిపించింది. మళ్ళీ ఇంక జీవితంలో చూడలేము. అంతేగా. 144 years ఒకసారి వచ్చేది. అసలు ముందు అంతమంది జనాలను చూడలేవు. అంతే కదా. 144 సంవత్సరాలుగా ఒక్కసారి వచ్చేటువంటిది ఇక మన నా జీవితంలో కుదిరేది కాదు. అవునా? వెళ్ళి చూడడం అనేటువంటిది తప్పు కాదు. రోజు 1 కోటి మంది అంటే సామాన్యమైన విషయం కాదు కదా. కోరిక నీ మనసులోకి ఒకసారి వచ్చింది అంటే భగవంతుడు గ్యారంటీ చేస్తాడు. ఆ శ్రీనివాసుడితో నేను తగాదే పెట్టుకుంటున్నా, నువ్వు రమ్మన్నప్పుడే వస్తాను పోయా అని 6 నెలల్లో నువ్వు పిలిచాడా లేదా? ఇది కూడా అంతే.
పోవాలి అనేటువంటి సంకల్పం నీ గనక ఉంటే గ్యారెంటీ కుదురుతుంది. నా అయ్యప్ప స్వామికి సంబంధించిన అనుభవం చెప్తాను. టికెట్ రిజర్వేషన్ లేదు. నేను మా మిస్సెస్ నల్లబట్టలు కొనుక్కోవడానికి దానికి రాత్రిపూట 9 o'clock అప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ చుట్టుపక్కల ఉండే వాటిలో తిరిగి పొద్దున్నే 11 గంటలకి ట్రైన్. ఓకే, రిజర్వేషన్ లేదు. మామూలుగా అప్లై చేస్తే వచ్చేసింది అంతే. ఓకే, నా సీటుకి ఎదురుగానే మురళీమోహన్ టూటేర్ ఏసీలో వచ్చేటప్పుడు కూడా రిజర్వేషన్ అలాగే వచ్చింది. ఓకే, ఇంత దెబ్బ తగలేదు స్వామి. ఫస్ట్ టైం వెళ్ళొచ్చాను, ఇక తర్వాత నుంచి ప్రతి సంవత్సరం పోవాల్సిందే అనుకున్నాను. ఓకే, ప్రతి సంవత్సరం పోయామండి. 9 సార్లు వెళ్ళాను నేను శబరిమల. తర్వాత మా మదర్ చనిపోయి అట్లా చనిపోయి సంగతి సమాచారం అయ్యి వేరే కొంతమంది కుటుంబ సభ్యులు చనిపోయి నాకు వేరే పనులుండి నేను వెళ్ళలేదు. కానీ ఐ థింక్ ఈ సంవత్సరం మొదలు పెట్టాలి. ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం మళ్ళీ నవంబర్లో వేసుకోవాలి. అఫ్ కోర్స్ మా మిస్సెస్ 3 సంవత్సరాల నుంచి వేసుకుంటుంది అనుకో. కానీ ఒక్కసారి కనుక నువ్వు కనుక వెళితే ప్రతి సంవత్సరం వెళ్ళాలనిపిస్తాయి. ఆ వాతావరణం కానీ అది కానీ. ఒక్క యాక్సిడెంట్ జరగదు స్వామి. శివం అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ వెహికల్స్ బస్సులు ఆడ పార్క్ చేస్తారు. మన అన్ని కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తెలంగాణ కూడా కనపడతాయి. అక్కడి నుంచి కేరళ వాళ్ళ బస్సుల్లో వెళ్ళాలి. ఓకే, ఒక్క యాక్సిడెంట్ జరగదు స్వామి. ఓకే, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు అక్కడ కూడా శబరిమలలో కూడా ఎప్పుడు తొక్కిసలాట జరగడం సంవత్సరం ఏం జరగలేదు. ఏదో 1-2 సార్లు జరిగింది. ఏదో బస్సానికి ఎవరో కూర్చుంటే బస్సు బ్రేక్ అయితే ఫెయిల్ అయ్యి వెనక్కి రావడం. కానీ తిరుపతిలో జరిగినంత దరిద్రం జరగలేదు కదా. ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్ సార్. ఈ వారం రోజుల నుంచి, ఈ 5-6 రోజుల నుంచి కుంభమేళాలో కూడా ఏం జరగలేదుగా. అవును, అలాగే జరగాలి, ఉండాలని నేను కోరుకుంటున్నాను. వీలైతే నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకులే, మనసులో సంకల్పం ఉంటుంది కనుక ఒకటి కనుక ఉంటే పోయి రావాలి అని ఆయనే తెలిసిపోతుంది. మనం ఏమో కావాల్సిన పని లేదు. అంతే, ఇంకెంత చాలేబ్బా, ఇంకెందుకంటే ఎందుకు. రైట్ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, కుంభమేళ వర్సెస్ తిరుమల, ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్. సెక్యూరిటీ ల్యాబ్స్ కావచ్చు, గవర్నమెంట్లు అక్కడ ఇస్తున్నటువంటి భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి చర్యలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి చాలా చక్కగా వివరించారు సీఎ నాగార్జున రెడ్డి గారు. సో ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.